అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో ఒక మంచిగా సూపర్ ఇన్‌స్టంట్ హెయిర్ డై ఆయిల్ అండి. ఈ హెయిర్ డై ఆయిల్ న్యాచురల్ హెయిర్ డై ఆయిల్ అండి. మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియెంట్స్ పెట్టుకొని ఎలా తయారు చేసుకోవాలి, మన హెయిర్‌కి హెల్తీగా ఎలా ఒక ఆయిల్ వాడుకోవచ్చు అనేది నేను చేసి చూపిస్తాను. ఈ హెయిర్ డై ఆయిల్ అనేది ఎట్లా చేయాలి, అదికి ఏమేమి ఇంగ్రీడియెంట్స్ కావాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. ఫస్ట్ నేను బ్లాక్ జీలకర్ర, బాగా ఫ్రై చేసిన బ్లాక్ జీలకర్ర నేను తీసుకుంటున్నాను. అది ఒక 2 స్పూన్స్ లెక్కన తీసుకుంటున్నాను. అట్లాగే మెంతి ఒక 2 స్పూన్స్ అట్లా వేసుకున్నాను. సో ఇది రెండే అండి, బ్లాక్ జీలకర్ర అండ్ మెంతి నేను మిక్సీలోకి వేసి బాగా గ్రైండ్ చేసుకోబోతున్నాను. ఇప్పుడు చూడండి, గ్రైండ్ చేసుకున్నాను కదా, ఇది పక్కన ఉంచుకుంటున్నాను. నెక్స్ట్ నేను ఒక బాండిల్ పెట్టుకొని పొయ్యి మీద సన్న మంటలో ఉంచుకుంటున్నాను. మన బాండిల్ బాగా వేడెక్కిన తర్వాత దాంట్లో కొన్ని పొడిలు యాడ్ చేయబోతున్నాము. ఫస్ట్ బాండ్లు కొంచెం బేస్ ఎక్కువ ఉన్న బాండిల్ తీసుకోండి, ఐరన్ బాండిల్ తీసుకోండి. అప్పుడు చాలా మంచిగా బెనిఫిట్ ఉంటుంది, చాలా బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది మన హెయిర్ డై ఆయిల్. దీనిలోకి నేను ఇప్పుడు ఉసిరికాయ పొడి యాడ్ చేస్తున్నాను. ఈ 2 స్పూన్స్ ఆఫ్ ఉసిరికాయ పొడి వేసుకున్నానండి. ఈ ఉసిరికాయ పొడి మనకు మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ హెయిర్ డై ఆయిల్లో. ఈ హెయిర్ డై ఆయిల్లో మనం వాడుతున్న ఈ ఉసిరికాయ పొడి వల్ల మన హెయిర్ బాగా నల్లగా ఉంటుంది. ప్లస్ హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. మన హెయిర్ పొడుగ్గా కూడా వస్తుందండి. అండ్ తెల్ల జుట్టు అన్న మాటే ఉండదు ఈ ఉసిరికాయ పొడి యాడ్ చేసి మనము హెయిర్ డై అయినా హెయిర్ డై ఆయిల్ అయినా చేసుకున్నప్పుడు అయితే మనకు తెల్ల జుట్టు అన్న మాటే ఉండదండి. ఈ చిన్న పిల్లలకు కూడా మనము మామూలుగా ఈ ఆయిల్ వాడుతూ వస్తున్నామంటే వాళ్ళకి అస్సలు తెల్ల జుట్టు అన్న మాటే ఉండదు వాళ్ళ ఏజ్కి. సో ఈ హెయిర్ డై ఆయిల్ని మనము ఇంట్లోనే మనం తయారు చేసుకుంటున్నాము. ఇప్పుడు ఈ ఆమ్లా పౌడర్ ఫ్రై చేసినాక నేను దాంట్లోకి ఆల్రెడీ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా మెంతి అండ్ బ్లాక్ జీలకర్ర, ఆ పౌడర్ను కూడా దీంతో పాటు వేసి బాగా స్టర్ చేసుకుంటున్నాను. లైట్గా వేడెక్కాలి, అప్పుడు వరకు స్టర్ చేసుకుంటున్నాను. కొద్దిగా రంగు మారినాక దానిలోకి నేను ఆయిల్ యాడ్ చేయబోతున్నాను. నేను ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 100 ml ఆయిల్ వేసుకుంటున్నాను. అంటే 100 గ్రాముల నూనె, కొబ్బరి నూనె వేసుకుంటున్నానండి. ఇది బాగా కలుపుకోవాలి. చూడండి, అంతే అండి. ఈ ఇంగ్రీడియంట్స్ పెట్టుకొని ఒక 100 ml ఆయిల్ నేను చేస్తున్నాను, హెయిర్ డై ఆయిల్. ఈ ఆయిల్ మనము లైట్గా బాయిల్ అయ్యి ఆ నొరగ అంత తగ్గిపోయే వరకు సన్న మంటలోనే ఉంచుకొని చేసుకోవాలి. చాలా జాగ్రత్తగా చేసుకోండి, అప్పుడే మనకు కన్సిస్టెన్సీ కరెక్ట్గా వస్తుంది. ఆ ఎసెన్స్ అంతా బాగా దిగి ఆ జీలకర్రలో మెంతిలో ఉన్న ఎసెన్స్ ప్లస్ హెన్నా పౌడర్ ఉసిరికాయ పౌడర్లో ఉన్న ఎసెన్స్ అంతా బాగా దిగి మనకు మంచిగా ఒక హెయిర్ డై ఆయిల్ దొరుకుతుంది. ఇట్లాంటి హెయిర్ డై ఆయిల్స్ మనం ఇంట్లో తయారు చేసుకొని పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా ఎప్పుడు కావాలో అప్పుడు మనం వాడుతూ రావాలంటే ఒక వారానికి ఒక్కసారైనా మనము వాడుతూ రావాలి. అప్పుడు మనకు చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుందండి. మనకు ఈ హెయిర్ డై ఆయిల్ అనేది ఐరన్ బాండ్లోనే చేసుకోవాలి. ఆ ఐరన్ బాండ్లో ఉన్న రస్ట్ కూడా దాంట్లో కలిపి మనకు చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. ఈ ఆయిల్ బాగా ఇప్పుడు బాయిల్ అయిపోయింది, నురగ ఉంది కదా, ఈ నురగ అంతా తగ్గిపోవాలి. అప్పుడు వరకు మనము బాగా కలుపుతూ ఉండాలండి. ఈ నురకలు తగ్గిపోయినాక మనము పొయ్యి ఆపేసి ఒక 2 to 3 అవర్స్ అట్లాగే ఉంచుకోవాలి. మనకు నూనె బాగా చల్లారాలి కదా, అప్పుడు మనకు ఎసెన్స్ కూడా దాంట్లో ఉన్న మనం వేసుకున్న పొడిలు ఎసెన్స్ కూడా బాగా దిగుతుంది. అప్పుడు వరకు మనము దాన్ని పక్కన ఉంచుకోవాలండి. చూడండి, ఇప్పుడు మన హెయిర్ డై చాలా బాగా బాయిల్ అయ్యి నురక వస్తుంది కదా, ఈ నురకలు బాగా తగ్గిపోతుంది. తగ్గిపోయినాక మనము పొయ్యి ఆపేసుకోవచ్చు. మనం మామూలుగా తలస్నానం చేసేటప్పుడు ఆయిల్ వేసుకుంటాం కదా, అప్పుడు మామూలు ఆయిల్ వేసుకోకుండా ఇట్లా మీరు ఇంట్లోనే ఒక హెయిర్ డై ఆయిల్ తయారు చేసుకొని వాడండి, చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. ఇప్పుడు నేను చూడండి చల్లారినాక తీసి పక్కన పెట్టుకున్నాను ఒక బౌల్లోకి. నేను
వడగట్టేసేసాను. మీరు కావాలంటే అట్లాగే పోసి పెట్టుకోండి బాటిల్లో. ఎప్పుడు మీరు వాడుతున్నారో అప్పుడు మీరు వడగట్టుకోవచ్చు. నేనైతే ఇప్పుడు వడగట్టేసి ఒక బౌల్లోకి వేసుకున్నాను. చూడండి ఎంత మంచి రంగులో మనకు హెయిర్ డై ఆయిల్ అనేది తయారైపోయింది కదా. సో మనం ఎప్పుడు స్నానం చేస్తూ ఉంటాం, వారానికి 2 సార్లైనా మనం స్నానం చేసుకుంటాం తలస్నానము. అప్పుడల్లా మీరు ఈ హెయిర్ డై ఆయిల్ వేసుకొని తలస్నానం చేసి చూడండి, చాలా బాగుంటుంది. మీరు హెయిర్ గ్రోత్ ప్లస్ తెల్ల జుట్టు అంతా బాగా నల్లగా మారిపోతుంది. ఇప్పుడు ఈ హెయిర్ డై ఆయిల్ని నేను ఒక బాటిల్లోకి మార్చుకుంటున్నాను, ఒక ఫినాయిల్ పెట్టుకొని. ఈ హెయిర్ డై ఆయిల్ని మీరు ఇంట్లో తయారు చేసుకోండి, మీరే వాడి చూడండి. అంటే వారానికి 2 సార్లు వాడండి కంపల్సరీ. నెలకి అట్లా మీరు నెలకి వాడుతూ వస్తూ ఉన్నారంటే చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. మీరు హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది. తెల్ల వెంట్రుకలు అన్న మాటే ఉండదు. చిన్నపిల్లలు కూడా వాడుకోవచ్చండి, చాలా బెస్ట్ రిజల్ట్ ఇస్తుంది. సో మీరు ఇట్లా ఒక హెయిర్ డై ఆయిల్ ఇంట్లో తయారు చేసుకోండి, వాడి చూడండి. ఇలా మీరు వాడి చూసినాక మాకు కామెంట్లో పెట్టండి ఎట్లా ఉంది ఈ హెయిర్ డై ఆయిల్ అనేది మాకు కామెంట్లో పెట్టండి. కంపల్సరీ వాడి చూసి తర్వాత మాకు కామెంట్ చేయండి ఎట్లా ఉందనే విషయం. సో చూసారా, చాలా సింపుల్గా మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ పెట్టుకొని చాలా మంచిగా గుడ్డుగా మనం ఒక హెయిర్ డై ఆయిల్ తయారు చేసుకున్నాము. ఎప్పుడు కావాలో అప్పుడు మీరు తీసి ఇది వాడుకోవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, కొన్ని మందికి జలుబు చేస్తుంది అనుకున్నారంటే డబుల్ బాయిలింగ్ మెథడ్లో ఈ ఆయిల్ కొద్దిగా తీసి డబుల్ బాయిలింగ్ మెథడ్లో బాయిల్ చేసి తర్వాత వాడుకోండి. బాగా మీరు అప్లై చేసి స్కాల్ప్కి బాగా మసాజ్ చేయండి, చాలా బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. సో మన వీడియోస్ అయితే నచ్చిందంటే లైక్ చేయండి, అవర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.